ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ కు భారత జట్టు సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో రేపటి నుంచి బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో తొలి టీ20 ప్లేయింగ్ 11 లో ముగ్గురు ఆటగాళ్లకు అవకాశం దక్కడం కష్టమే. భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా రేపు బుధవారం కోల్కతా వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత ప్లేయింగ్ 11 లో బలమైన జట్టుగా టీమిండియా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు ఆడడం ఖాయం. అయితే జట్టులో చోటు దక్కించుకోలేని కొందరు ఆటగాళ్లు ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఆటగాళ్లకు తుది జట్టులో అవకాశం రావడం కష్టమే. ముందుగా హర్షత్ రాణా ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ కి భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ హర్షత్ రాణా ఎంపికయ్యాడు. అయితే తొలి టీ20లో అతడు ఆడడం కష్టం. ఎందుకంటే హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి కూడా జట్టులో ఎంపిక కావడమే ఇందుకు కారణం. అలాగే హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడాల్సి ఉంది. ఈ కారణంగానే హర్షత్ రాణా తొలి టీ20లో ప్లేయింగ్ 11 లో ఆడడం కష్టమే. ఇక ధ్రువ్ జురేల్ ఇంగ్లాండ్ తో జరిగే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కి భారత జట్టులో కీపర్ కమ్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ కూడా ఎంపికయ్యాడు. అయితే తొలి టీ20 మ్యాచ్ లో ఆడే అవకాశాలు లేవు. సంజు శాంసన్ ప్లేయింగ్ 11 లో ఉండడం ఖాయం. దీంతో కీపింగ్ కూడా అతడే బాధ్యత వహిస్తాడు. అలాగే రింకు సింగ్, హార్దిక్ పాండ్యా రూపంలో ఫినిషర్లు ఉన్నారు. అందుకే ధ్రువ్ జురేల్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోవడం కష్టమే. ఇక రవి బిష్ణోయ్ ఇంగ్లాండ్ తో జరిగే తొలి టీ20లో రవి బిష్ణోయ్ ఆడడం కష్టమే. అక్షర్ పటేల్ ను జట్టుకు వైస్ కెప్టెన్ గా నియమించారు కాబట్టి అతను ఆడడం ఖాయం. ఇక రెండో స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తికి చోటు దక్కవచ్చు. దక్షిణాఫ్రికాతో సిరీస్ లో చాలా బాగా బౌలింగ్ చేసి ఫామ్ లో ఉండడమే ఇందుకు కారణం. ఇటువంటి పరిస్థితుల్లో చక్రవర్తికి తుది జట్టు ఖాయం. దీంతో రవి బిష్ణోయ్ బెంచ్ గా పరిమితం కావచ్చు. మొత్తంగా ఈ ముగ్గురు ఆటగాళ్లు 100% ప్లేయింగ్ 11 కి ఎంపిక అవడం కష్టమే.